మీరు చదివిన హెడింగ్ కరెక్టే, కానీ ఆర్టీసీ గిఫ్ట్లు ఇచ్చే విధానం ఎప్పటి నుంచి వచ్చిందో అన్న విషయం మాత్రం అడగకండి. అయితే ఈ ఏడాది ఆర్టీసీ బస్సులను నడుపుతూ ప్రమాదాలు జరగకుండా ఆ బస్సులో ఉన్న ప్రయాణికులను జాగ్రత్తగా గమ్యస్థానం చేర్చిన డ్రైవర్లను గుర్తించి బహుమతులతో పాటు వారి అర్ధాంగినులు అంటే భార్యలను కూడా వేదికపైకి పిలిచి మరీ సత్కారం చేయడం ఆర్టీసీ సంస్థ అది విజయనగరం ఆర్టీసీ డిపోకే చెల్లిందంటోంది. గత నెల 14వ తారీఖు నుంచి రహదారి భద్రతా వారోత్సవాలు ఈ నెల రోజుల పాటు ఫిబ్రవరి 14 వరకు ఆర్టీసీలో జరిగాయి. అందులో భాగంగా ముగింపు వేడుకలు విజయనగరం ఆర్టీసీ డిపోలో ఆర్టీసీ జిల్లా మేనేజర్ అప్పల్ నారాయణ ఆధ్వర్యంలో జరిగాయి. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా ట్రాఫిక్ డీఎస్పీ విశ్వనాథ్, ట్రాన్స్పోర్ట్స్ డిప్యూటీ కమిషనర్ రవీంద్రనాథ్, ఆర్టీసీ ఈడీలు పాల్గొని ప్రసంగించారు. డ్రైవర్లకు తొందరపాటు పనికిరాదని బస్సులో ఎక్కిన ప్రయాణికులను గమ్యస్థానాలకు సురక్షితంగా చేర్చడమే ప్రధాన లక్ష్యంగా ఉండాలన్నారు. ఒక కుటుంబం రోడ్డు మీద పడిందంట. అలాగే ఆర్టీసీ బస్సు యాక్సిడెంట్ అయితే కనుక దానికి ఎట్టి పరిస్థితుల్లో మనం అవకాశం ఇవ్వకూడదు. మన వెనకాల 50 కుటుంబాలు ఆధారపడి ఉంటాయి. ఒక బస్సు యాక్సిడెంట్ అయితే దాని 50 కుటుంబాలు రోడ్డు మీద పడినట్టు, ఒక మనిషి కాదు. కనుక ఏంటంటే ఆల్రెడీ ఇప్పటికే మనకు గవర్నమెంట్ స్కీముల్లో చాలా వరకు ఈ రిఫ్రెషర్ కోర్సు ఇవన్నీ ప్రత్యేకంగా ఆర్టీసీ డ్రైవర్లకి అందరికీ 30 యాక్సిడెంట్లో కూడా నేను చెప్పిన 700 యాక్సిడెంట్లో కూడా మన ఆర్టీసీ జరిగిన యాక్సిడెంట్లు శాతం వెరీ లెస్, అంత అవుట్ సైడ్ యాక్సిడెంట్సే ఎక్కువ. సో క్రమంగా జరిగే చిన్నగా ఆ యాక్సిడెంట్లు కూడా కంట్రోల్ చేసుకుంటూ ఇంకా వాళ్ళ పనితీరుని మెరుగుపరచుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన లోన్ అయింది. అట్లాగే ఏది ఉన్నప్పటికీ మన సంస్థకి ముఖ్యమైన వాళ్ళు మానవ వనరులే కాబట్టి మన డిపో మేనేజర్లు కానీ, ట్రాఫిక్ మేనేజర్ సార్స్ కానీ, అలాగే ట్రైనింగ్ వింగ్ కానీ, ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్స్ కానీ అందరూ కూడా సమిష్టి కృషితో, మెకానిక్ అందరూ కూడా సమిష్టి కృషితో అనేది సంస్థ అనేది ముందరపోతుంది. ఇటీవల కాలంలో ఆ కార్పొరేషన్గా మారినప్పుడు కూడా నిలదొక్కుని సంస్థ మరింత మెరుగ్గా వెళ్తుంది. అలాగే ఇటీవల కాలంలో యాక్సిడెంట్లు కూడా చాలా వరకు డ్రైవర్స్ మిస్టేక్ వల్ల కాకుండా మిగిలిన కారణాల వల్ల కూడా 34 సంవత్సరాల పాటు యాక్సిడెంట్ లేకుండా బండి నడపడము, ఆ కేఎంపీలు సాధించడము, అలాగే ప్రజలతో అంటే ఇటీవల కాలంలో ఆర్టీసీలో ప్రజలు ఎక్కించుకోవాలంటే ఇంతకుముందు మాదిరి కాకుండా వాళ్ళని గౌరవించడము, వాళ్ళని ఎక్కించుకోవడము, వాళ్ళతో డీసెంట్గా బిహేవ్ చేయడము, ఇట్లా చాలా వర్క్స్ అనేది మల్టీ టాస్కింగ్ అనేది జరిగింది. ఏది జరిగినప్పటికీ కూడా మన డ్రైవర్లు, కండక్టర్లు అందరూ కూడా జాగ్రత్తగా సంస్థని గుర్తించినందుకు అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఆర్టీసీ వాళ్ళు బాధ్యతగా చేస్తున్నారని చెప్పి గుర్తించినారు. ప్రజలు కూడా మరింతగా సంస్థకు అనేది సహకరించాలి. చాలామంది కూడా ప్రజలు అనుకుంటారు కానీ డ్రైవింగ్ అనేది చాలా ఈజీ అంటారు కానీ చాలా కష్టము, 10 గంటలు